ప్రేక్షకులందరికీ మంచి వాణిని పంచే మన ప్రజావాణి తరఫున మన ప్రేక్షకుల తరఫున అభయ ఫౌండేషన్ ఫౌండర్ గారు సంస్థాపకులు బాలచంద్ర గారు ఇక్కడ విచ్చేయి ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ అభయ ఫౌండేషన్ అనేది ఒక గొప్ప సంస్థ. అసలు దీని గురించి ఆయన మాటల్లో మనం క్లుప్తంగా విందాం. సార్, అభయ ఫౌండేషన్ గురించి, అసలు దీని కార్యక్రమాల గురించి మీరు మాకు వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఇది 2006 సంవత్సరము దైవానుగ్రహ కృపా విశేషం వల్ల అందరూ క్షేమంగా ఉండాలని, అందరి మధ్య దూరాలు ఎక్కువైనా ప్రేమానురాగాలెన్నడూ కొరత లేకుండా జీవించాలని నమ్ముతూ, ఎవరికీ భారం కాకుండా ఉన్నంతలో 10 మందికి ఉపయోగపడాలని, జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఏర్పరిచినటువంటి సంస్థ అభయ సంస్థ. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు ఇచ్చిన సంస్కారంతో సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఛత్రఛాయలో చిన్నప్పటి నుండి చిన్న పెద్ద సేవలు చేసుకుంటూ ఉండేవాడిని. దైవానుగ్రహ ప్రాప్తి కోసమై పరితపించేవాడిని అంటే సందేహం లేదు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజం కోసమై ఉపయోగించడం అలవాటైంది. సంపాదన ఆర్జించడం కన్నా సత్కర్మలు ఆచరించడమే మక్కువ అయ్యింది. పొదుపు చేసి కూడబెట్టిన మొత్తంలో 10 మంది బాగు కోరి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాను 2006 సంవత్సరంలో. పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. ఎంతో ప్రేమానురాగాలతో వాళ్ళందరూ కూడా నా తోడు నిలిచారు. ఆ విధంగా అభయ ఫౌండేషన్ భయాన్ని తొలగించే సంస్థగా ఈ సంస్థ ఆవిర్భవించింది. అందరూ బాగుండాలని, అందులో నేనుండాలని తపించాను. అందుకు నిలువెత్తు నిదర్శనము అభయ సంస్థ 18 వసంతాల ప్రస్థానంగా మారిపోయింది. ఇది చెప్తున్నప్పుడు నాకు ఈ ఉత్తరం ఒకటి గుర్తుకొచ్చిందండి. ఇది 2006లో అభయ ఫౌండేషన్ స్థాపనకి ముందు నేను అందరికీ రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తర సారాంశము, అయ్యా నేను ఈ సంస్థ పెడుతున్నాను, సంస్థ ఏర్పాటు చేసిపోతున్నాను, మీరందరూ దీనికి తోడు నిలవండి అని. ఆ విధంగా 2006లో ప్రజా సంక్షేమము కోసమై ప్రజోపకారమైనటువంటి సేవలకు ఒక నేపథ్యంగా ఉండాలని, ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచించాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజావాణి ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అంకితమైనటువంటి అభయ ఫౌండేషన్ విషయాలు మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ అభయ ఫౌండేషన్ స్థాపించాలి అనే ఆలోచన అసలు ముందుగా మీకు ఎందుకు కలిగింది? ఈ ఆలోచన మీకు ఏ వయసు నుంచి ఇదైంది అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇట్స్ ఆల్ అబౌట్ సో మచ్ వాల్యూస్ ఇన్ లైఫ్. విలువలతో కూడినటువంటి, సంస్కారంతో కూడినటువంటి జీవిత శైలి ఇంట్లో ఉండేది. అమ్మ, నాన్న, పెద్దనాన్న, చిన్నాన్న, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కూడా కుటుంబంలో మంచి విలువలు. సుంకు ఫ్యామిలీ అంటే, సుంకు కుటుంబం అంటే తాడిపత్రిలో చాలా చాలా ప్రతిష్ట, ప్రఖ్యాతి ఉన్నటువంటి, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి కుటుంబము. ఎవరైనా వచ్చి అడిగితే లేదనకుండా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఉన్నటువంటి కుటుంబం నుంచి మేము వచ్చాం. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక కార్యము జరుగుతూ ఉండేది. అన్ని దానిలలో నేను చూసింది ఏమిటంటే పరహితము కోసమై పరితపించే హృదయము. ఆ పరితపించే హృదయము నాలో కూడా నిండుగా దండిగా ఉండిపోయింది. సో చిన్నప్పటి నుంచి నాన్నగారు, అమ్మగారు చేసేటువంటి విశేషాలు చూస్తే అయ్యో ఎంత మంచి కుటుంబము, వాల్యూస్, విలువలతో ఉన్నారు అని తెలిసేది. మేము అంటే వృత్తిరీత్యా నాన్నగారు అడ్వకేట్, ఆర్థికంగా అంత బాగలేని కుటుంబం అనుకోవాలి. నిరుపేద కాదు కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం అనుకోవాలి. నాన్నగారు అడ్వకేట్, లాయర్. కానీ మేము 4 పిల్లలు, అందరినీ పోషించాలంటే కష్టమే అయ్యేది. అలాంటి తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి, ఆంధ్రప్రదేశ్. సో చిన్నప్పటి నుంచి కూడా చాలా సామాన్యమైనటువంటి జీవన శైలిలో మేము గడిపేవాళ్ళం.
అలాగా మేము ఉంటూ 10వ తరగతి సమయానికి నాన్నగారు పూర్తిగా అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, నాన్నగారు ఉద్యోగరీత్యా కల్లూరు రైల్వే స్టేషన్ ఆ గ్రామానికి వెళ్ళడం, నేనేమో వివిధ రకాల పద్ధతుల్లో బంధుమిత్రుల సహకారంతో, ఊళ్ళో పెద్దల సహకారంతో ఎంతో కొంత ఆర్థిక సహాయం తీసుకొని నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పూర్తి చేశాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కొంత సమాజం నుంచి నేను తీసుకుంటూ వచ్చాను. సో నాకు తెలియకుండానే నేను కూడా సమాజాన్ని హితం చేయాలన్న ఆలోచన వచ్చేసింది. తర్వాత దీనికంటే మించి సరస్వతి శిశు మందిరంలో, విద్యామందిరంలో చదవడం, అక్కడ దేశభక్తి, దైవభక్తి, పాపభీతి, సంఘనీతి ఈ విషయాలన్నీ కూడా చక్కగా నేను పరిశీలించడం. 1వ క్లాస్ నుంచే పాటలు, పద్యాలు, మాటలు, ఆటలు ఏం చూసినా సరే సమాజ హితం కోసం, దేశ సంక్షేమం కోసం చేసే పద్ధతులు చూశాను. అలాగా సరస్వతి శిశు మందిరంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం, మా టీచర్స్ అందరినీ జైల్లో వేయడం, అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత మేమంతా గుడుల గోడల మధ్యలో సెలయేళ్ల పొదలలో రహస్యంగా కూర్చొని బయట ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాకు ఉపదేశం చేసేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు. ఇలాగా చిన్నప్పటి నుంచి కూడా ఏదో రకంగా అద్భుతమైనటువంటి విలువలు నేర్చుకోవడం జరిగింది. అలాగా ప్రేరణ, ఇక మరొక ప్రేరణ ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ గారి 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు. ఆ చిత్రాన్ని చూసినప్పుడు ఒక దశ ఏర్పరిచింది అనుకోవాలి. ఈ రోజుకి ఐల్ బి ఇండెబిటెడ్ టు కృష్ణ గారు. కారణం ఏంటంటే ఇట్ వాజ్ హిజ్ మూవీ విచ్ క్రియేటెడ్ అ వండర్ఫుల్ డిఫరెన్స్ టు మై లైఫ్ అనిపిస్తుంది. బతికితే ఇలా బతకాలి, చస్తే ఇలా చావాలి దేశం కోసం అని. ఆ విధంగా ఇవన్నీ కూడా ప్రేరణగా నిలిచాయి. సో అభయ ఫౌండేషన్కి నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. బాల్యంలో ఒక రకమైన ఇన్స్పిరేషన్ అన్న ఇదైందంటారా? అవునమ్మా తప్పక. అతను చెప్పే డైలాగులు, దాంట్లో పాటలు ఎంత అద్భుతమైన పాటలు. అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు, కన్నగంటి హనుమంతు వెన్నులోని బాకు, కత్తి పట్టి పోరాడు కడ విజయం వరకు అనే సినిమా టైటిల్స్ వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో దాశరథి అనుకుంటాను రాసింది. అద్భుతమైన పాటలు, సాహిత్యము, ఆ డైలాగులు, ఆ రూథర్ఫర్డ్తో అల్లూరి సీతారామరాజు చెప్పే మాటలు. అరే రూథర్ఫర్డ్ ఏమన్నావురా, నాగరికత గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు కళ్ళే తెరవని రోజు ఇక్కడ బెనారస్ వస్త్రాలు కట్టుకున్నటువంటి, పట్టు వస్త్రాలు కట్టినటువంటి మా జాతిరా మనది అని ఇలా చెప్పుకుంటూ, ఇది ఈ ఒక్క అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే 100 అల్లూరి సీతారామరాజు వస్తారు, ఒక్కొక్క రక్త బొట్టులో ఒక అల్లూరి సీతారామరాజు వస్తారు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని అతను చెప్పే మాటలు మనిషినంతా కూడా పులకరింపజేసాయన్నమాట. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ లివ్ లైక్ సింగిల్ ఫెలో అండ్ సింగిల్ ఫోకస్, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్, సింగిల్ లైఫ్ అన్నట్టుగా డిసైడ్ చేశాను. ఇట్ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 5 years, 5 ఏళ్ళప్పుడు జరిగిన సంఘటన ఇది. 5 yearsలో మీకు ఇంత ఇంపాక్ట్ పడింది అని అంటే అప్పటికి అసలు మీరు ఎంత మెచ్యూర్డ్గా దాని గురించి ఆలోచించి ఇదిలో ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ మెచ్యూరిటీ, ఐ డోంట్ నో వాట్ ఇట్స్ మెచ్యూరిటీ ఆర్ పరిపక్వత అని చెప్పలేనమ్మా. ఆ చిన్న మనసు, ఆ యొక్క లేత మనసులో దృఢమైనటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగింది. అందరి ఇంట్లో క్రికెట్ బాలు, నదికి వెళ్ళడం, ఆటలాడడం, ఈ గిల్లీ దండ ఆడడం, ఇట్లాంటివన్నీ చేస్తున్న సమయంలో ఐ రిమెంబర్ ఐ యూస్ టు ఎంగేజ్ మై సెల్ఫ్ ఇన్ వర్షిపింగ్ గాడ్స్ ఐడిల్. సీతారామ కళ్యాణం చేసేవాడిని, శివరాత్రి వస్తే రాత్రంతా శివపూజ చేసేవాడిని, దసరా వస్తే 10 రోజుల పాటు అమ్మవారికి చిన్న బొమ్మలకి అమ్మవారి అలంకారం చేసి నేను ఇంట్లో దసరా ఉత్సవం చేసేవాడిని. వెంకటేశ్వర స్వామి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు విగ్రహాలు తెచ్చుకునేవాడిని. పిల్లలందరూ కార్లు, టాయ్స్ అడిగితే నేను క్షేత్రాలకు వెళితే అమ్మ నాన్నని నాకు దేవుడు కావాలి, శివలింగం కావాలి, వెంకటేశ్వర స్వామి కావాలని ఏడ్చి కొట్టుకునేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి ఒక అద్భుతమైన ప్రేరణ. ఇది నాకు వచ్చింది అని నేను అనుకోవట్లేదు, దైవ సంకల్పం వల్ల జరిగింది అనుకుంటున్నానమ్మా.
మన ఇంట్లో ఉండే వాతావరణం, తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఎస్ ఎస్ ఆబ్వియస్గా అది ఆ స్పిరిచువల్ అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. అవునమ్మా. అది మీరు ఇప్పుడు స్పిరిచువల్గా కంప్లీట్గా అసలు డివోషనల్గా మీ ఇదే ఎలా ఉంటుంది, అంటే మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే అందరూ భగవంతుని నమ్ముతాము, వాళ్ళు ఇది చేశారు అది చేశారని చెప్పడం వేరు. ఐఎమ్ నాట్ అంటే మీరు అడుగుతున్న స్పిరిచువల్ నాకుందో లేదో నాకు తెలియదమ్మా. బట్ ఐ కెన్ ఓన్లీ సే, నేను చేస్తున్న ప్రతి రిచువల్కి స్పిరిట్ని యాడ్ చేస్తూ జీవిస్తున్నాను. అన్నిట్లోనూ భగవంతుడిని చూడడం అనేది రిచువల్కి స్పిరిట్ ప్లస్ స్పిరిచువల్ అది నేను చేస్తున్నాను. అది ఆ స్పిరిచువల్ అయితే స్పిరిచువల్. నేను ఈ దైవకార్యం కూడా కాదమ్మా, ఇది నా కోసము, నా స్వీయ అభివృద్ధి కోసము నేను చేసుకునేటువంటి కార్యము. అంటే దేవుడి కోసం చేసేది కాదమ్మా. దేవుడు అనగా వేరు దేహమందున లేడు, దేవుడు అనగా వేరు దేశమందున లేడు, దేవుడు అనగా నీదు హృదయం అందే. తరచి చూడ తర్కవాదం అది ఎలా ఉన్న మాట తెలుపుచున్న మాట అని. గాడ్ ఈజ్ నోవేర్, గాడ్ ఈజ్ నౌ హియర్. గాడ్ ఈజ్ నోవేర్. ఆ హెచ్ని ఇట్ సైడ్ తీస్తే నౌ హియర్ అయిపోతుంది. గాడ్ ఈజ్ నోవేర్ నుంచి డబ్ల్యూని తీసేస్తే నౌ హియర్ అయిపోతుంది. అలాగా భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడిలాగా నేను ఆలోచించాలి అని ఒక మంచి ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం. మీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక మీ మొదటి ఇది ఎక్కడి నుంచి, మీ ఉద్యోగరీత్యా మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? నేను చదివింది ఇంటర్మీడియట్ తాడిపత్రిలో చేశాను. తర్వాత అనంతపురంలో ఉచితంగా వైశ్య వసతి గృహంలో అక్కడ ఆర్థిక సహకారం తీసుకుని, పెద్దవాళ్ళ ఆర్థిక సహకారం తీసుకుని నేను బీఎస్సీ చేశాను. దాని తర్వాత అన్నయ్య గైడెన్స్తో నేను కంపెనీ సెక్రటరీ కోర్సుకి రిజిస్టర్ చేసుకున్నాను. మెడ్రాస్, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 పట్టణాల్లో నేను కంపెనీ సెక్రటరీ కోర్సు సుమారు 10 ఏళ్ళు చేశానమ్మా. నా మొట్టమొదటి ఉద్యోగం డిగ్రీ తర్వాత మా అన్నయ్య చెప్పాడు, అయ్యా పక్కన చదువుతూ ఉండాలి, ఉద్యోగం చేస్తూ ఉండాలి, ఊరికే ఉండకూడదు ఇంట్లో అని చెప్పేసి అన్నయ్య ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్లో జాయిన్ చేశారు. 750 రూపీస్ మై స్టైఫండ్ అనుకోండి. అలాగా ఒక పక్క ఉద్యోగం చేస్తూ, చిన్న ఉద్యోగం, పెయిడ్ అసిస్టెంట్ అంటారు, ఏదో ఓచలు గీచలు చూడడము, టాలీ చేయడము, టోటల్ చేయడం ఇట్లా. ఆ తర్వాత ఈవినింగ్ బిఎంఎస్ లా కాలేజ్, అక్కడ ఈవినింగ్ కాలేజీలో లా చేశాను. ఇలాగా బీఎస్సీ, ఎల్ఎల్బి, ఏసీఎస్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో నేను సురానా గ్రూప్లో పనిచేశాను. ఆ తర్వాత ఐకామ్ టెలి లిమిటెడ్లో పనిచేశాను. తర్వాత శివశక్తి గ్రూప్లో పనిచేశాను. చివరిగా నాగార్జున గ్రూప్లో, ఎన్సీసీ గ్రూప్. ఇంకా లాస్ట్కి నేను ఐ వాజ్ లైక్ అన్ అడ్వైజర్, ఇప్పుడు కూడా అడ్వైజర్ అనుకోవాలి, అడ్వైజర్ టు జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్, వీరారెడ్డి గారు. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రమోటర్స్ ఆఫ్ దిస్ కంపెనీ. నిజానికి నేను ఏం చేసినా మంచివాడు అని నన్ను చాలా ప్రోత్సహించారు. 750 రూపాయల నుంచి నా లాస్ట్ డ్రాన్ శాలరీ ఈజ్ లైక్ అబౌట్ 1,25,000 రూపీస్ పర్ మంత్. సుమారు 15 ఏళ్ళు అయిపోయింది, వదిలేశాను అన్నీ. అలా సాగుతోంది. లక్షల కోసమా, లక్ష్యం కోసమా? లక్షల ఎక్కడ ఉద్యోగం చేయట్లేదు కానీ 24/7 సత్యోగంలో ఉన్నాను. ఉద్యోగం కాదు, సత్యోగములో ఉన్నాను, సత్యయోగములో ఉన్నాను, మంచి పనిలో ఉన్నాను. నాకు 5,000 10,000 వస్తే చాలమ్మా. నాకు కావాల్సింది 6 అడుగుల స్థలం పడుకోవడానికి. వై షుడ్ ఐ వరీ? ఈ నేనున్న ఫ్లాట్ కూడా చాలా 20 ఏళ్ల క్రితం తీసుకున్నాను. దీన్ని 35 లక్షలు, దీనికి 60 లక్షలు ఉంటుంది. ఆ 50వ బర్త్డే సందర్భంగా ఇల్లు కూడా వదిలేసి ఈ ఇంటిని కూడా, ఫ్లాట్ని కూడా నేను అభయ ఫౌండేషన్కి రాసేసాను. సో ఐ వెంట్ అండ్ స్టే దేర్ అట్ అభయ ఆనంద నిలయం నౌ. ఇప్పుడు మన అభయ ఫౌండేషన్ స్థాపించింది ఎప్పుడండి? 2006 సంవత్సరంలో ప్రారంభించాం. దాని మోటోస్ ఏంటి అసలు? అంటే ఇప్పటిదాకా 18 ఏళ్ళు గడిచింది కదా, 18 వసంతాలు చేసుకున్నాం. ఈ 18 వసంతాల్లో మీ అనుభూతి ఎలా ఉంది? అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ, ఒక్కొక్కళ్ళని మనం ఇది చేస్తున్న కొద్దీ, దానికి అంటే ఇప్పుడు మనకి 3 చోట్ల అభయ హౌసెస్ అని అనేది ఒకటి ఉంది కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా ప్రేక్షకులు? అభయ ఫౌండేషన్ సంస్థ స్థాపించిన సమయంలో ఒకటి మోటో, భయము తొలగించే విధంగా ఉండాలి అని. భయము ఎందువల్ల కలుగుతుంది అంటే, వివిధ కారణాల వల్ల భయము కలుగుతుంది. అనారోగ్యం వల్ల భయము కలుగుతుంది.
టు సర్వ్ విత్ హార్ట్ హార్ట్. అని చెప్పని అవును, క్యాప్షన్ అవును. ఇచ్చారు. అవునమ్మా. దాని గురించి ప్రేక్షకులకి వివరిస్తారా? అనారోగ్యం వల్ల భయం కలుగుతుంది, అజ్ఞానం వల్ల భయం కలుగుతుంది, అవగాహన లేకపోవడం వల్ల భయం కలుగుతుంది, అభివృద్ధి లేకపోవడం వల్ల భయం కలుగుతుంది అని ఇట్లాగా నేను చాలా రకాలుగా పరిశోధించినప్పుడు దేనివల్ల నిజంగా కామన్గా భయాలు కలుగుతున్నాయి దేశంలో అంటే 4 విషయాలు స్ఫురించాయి. 1 అనారోగ్యము, 2 అజ్ఞానము, 3 అవగాహన లేమి, 4 అభివృద్ధి లేమి. ఈ 4ంటిని మనం ఆన్సర్ చేయగలిగితే మన సేవ చేసినట్టే కదా అని. సో అనారోగ్యానికి ఆరోగ్య సేవలు అందించాలి. ఆరోగ్యం అంటే హెల్త్. అలాగే అజ్ఞానానికి విద్యా సంబంధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి సమాజంలో, అంటే విద్య అంటే ఎడ్యుకేషన్. అవగాహన లేమికి అవగాహన కల్పించాలి ప్రజలకి, అంటే అవగాహన అంటే అవేర్నెస్. అలాగే తర్వాత అభివృద్ధి లేమికి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయాలి అని, అభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్ అన్నాం. ఇలాగా హెల్త్, ఎడ్యుకేషన్, అవేర్నెస్, రూరల్ డెవలప్మెంట్ ఈ 4 పదాలలో మొదటి అక్షరాలు HEAR 4 అక్షరాలు అయ్యాయి. ఈ లాస్ట్ అక్షరము T అన్నాం. T అంటే ఏమిటి అంటే ట్రాన్స్ఫర్మేషన్. చేసేవాడిలో పరివర్తన రావాలి, చేయించుకునేవాడిలో పరివర్తన రావాలి, చేయించబడినటువంటి పనిలో పరివర్తన ఉండాలి, దానివల్ల వచ్చిన ఫలితంలో పరివర్తన ఉండాలి. ఈ పరివర్తన ద్వారా దేశమంతా పరివర్తన చెందడానికి ఆస్కారం ఉన్నది అని HEART హార్ట్ అని చెప్పాం. అభయ మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్ అని పెట్టామమ్మా. అది మా మోటోగా మారిపోయింది. ఇప్పుడు మన ఇది హైదరాబాద్లో ఇబ్రహీంపట్నంలో ఉందన్నారు కదా, అది పర్టికులర్లీ ఓన్లీ ఫర్ హెల్త్ అనేనా లేకపోతే అక్కడ? లేదమ్మా, మన ప్రతిసారి మేము ఏం చేసామంటే ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు దాంట్లో ప్రధానంగా సమాజానికి హితం చేసే విధంగా కార్యక్రమాలు జరగాలి. ఇక్కడ హైదరాబాద్లో మనం నిర్మాణం చేసిన అభయ ఆనంద నిలయం, ఇది సుమారు 13 ఏళ్ల క్రితం ప్రారంభం చేశాం. అది ప్రధానంగా అనాథ వృద్ధుల సంరక్షణ కోసం ఉచితంగా చేస్తున్నాం. ఇప్పటికి సుమారు 80 మందిని మేము అక్కడ చూసుకున్నాం. అది కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇది కేవలం నాకు గుర్తుంది, ఒక పెద్దవారు ఐ థింక్ ప్రస్తుతం వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీమాన్ జీవి ఆంజనేయులు గారు, వారికి మేము పనిచేసేవాళ్ళం కంపెనీ సెక్రటరీగా ఉన్నప్పుడు. వారి దగ్గరికి యొక్క ఫండ్ కోసం మేము వెళ్ళినప్పుడు ఈ డెస్టిట్యూట్ హోమ్కి వారు అక్కడ అడిగారు, బాలచంద్ర గారు మీరు సన్ సెట్ అంటే సూర్యాస్తమయము అయ్యే జీవితాలకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారే, మంచిదే, కానీ సూర్యోదయం అయ్యే సన్ రైజ్ అయ్యే జీవితాలకి మీరు చెయ్యాలి, అంటే యువతకు చెయ్యాలి అని వారు చెప్పారు. మీరు నిజంగా యువతకు చేస్తే నేను సంవత్సరానికి ₹1,00,000 ఇస్తానని చెప్పారు. అంటే నాకు అనిపించింది కరెక్టే కదా, రేపో మాపో పోయే వాళ్ళకి చేయాల్సిందే, కానీ నిజంగా 10 కాలాల పాటు బతికే యువకుల కోసం మనం పనిచేస్తే ఇంకా బాగుంటుంది కదా అని వారిచ్చిన ఒక సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆ అభయ ఆనంద నిలయంలో నైపుణ్య కౌశల కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా ఆ కేంద్రంగా ఆ అభయ ఆనంద నిలయాన్ని కేంద్రంగా తీసుకుని సుమారు ఒక 6,000 మందికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో డ్రైవింగు, బ్యూటీషియను, టైలరింగు, మొబైల్ రిపేరు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగు, ఇలా రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ చేసామన్నమాట. అలాగా హైదరాబాద్లో ఇబ్రహీంపట్నంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డెస్టిట్యూట్ హోమ్, రీసెర్చ్ సెంటర్, అలాగే మా మొత్తం కేంద్ర స్థానం అది అయిపోయింది ఇప్పుడు. అలాగే అనంతపురంలో కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో అభయ CCL ఎంపవర్మెంట్ క్యాంపస్ అని ఏర్పాటు చేశాం. అక్కడ ఇప్పటిదాకా సుమారు 2,000 మందికి మనం కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అలాగే మన బెంగళూరులో అజగొండహళ్ళి అనేటువంటి ప్రాంతంలో యువశక్తి సేవా ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఒక నిర్మాణం చేశాం. అందులో జయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో కామకోటి నాదస్వర పాఠశాల ఏర్పాటు చేసి అక్కడ ఒక 30 మంది చిన్న పిల్లల్ని ఎన్నిక చేసి దేశవ్యాప్తంగా వాళ్ళకి నాదస్వరము, నాటు వైద్యము, కటింగ్ చేయడం ఎట్లాగా అంటే క్షురక విద్య, అలాగే క్షౌర విద్య, అలాగే రెగ్యులర్ చదువు, ఈ 5 ఏళ్ల కోర్సు మనం ఏర్పాటు చేసాం. అక్కడ డ్రైవింగు, టైలరింగు, మొబైల్ రిపేర్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇలా దేశవ్యాప్తంగా ఈ 3 కేంద్రాల ద్వారా ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి 5 రాష్ట్రాలలో,
తర్వాత వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర ఇలాంటి వేరే రాష్ట్రాల్లో కలిపి ఇప్పటిదాకా సుమారు 15,000 మంది గ్రామీణ యువతీ యువకులకి మన శిక్షణా కార్యక్రమాలు అందించామమ్మా. ఇప్పుడు ఈ 3 కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ ఇన్స్టిట్యూట్ హోమ్స్ అన్ని మూడిట్లోనే ఉన్నాయండి? లేదమ్మా, ఓన్లీ హైదరాబాద్ మాత్రమే. అవును. ఓకే. ఇప్పుడు మన ఇంకొక చిన్న మాట, సత్యసాయిబాబా గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? అంటే ఆయన ద్వారా మీరు పొందిన అనుభూతి ఎలాంటిది? బాబా గారు అంటే నాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసులో బాబా గారితో పరిచయం ఏర్పడింది. అంటే బాబా గారి గురించి విన్నాను. 4 వ్యక్తుల్ని నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటానమ్మా బాబా గారి అసోసియేషన్లో. నాగజ్యోతి మరియు నాగభూషణరావు, అనిల్ కుమారు, నలబాల అంజనయ్య, 4 నడుమ నన్ను చేర్చి నవ్యభావములో నేర్పితివి, అందుకో వందనములో శ్రీ సత్యసాయి అని I have written about 70 poems on Swami during his 70th birthday. అంటే about 29 years బ్యాక్ రాశానమ్మా. దాంట్లో ఒక పద్యం ఇది. 4 వ్యక్తులు. నాగజ్యోతి ఈజ్ మై మాస్టర్. బాల వికాస్ అని మారల్ క్లాసెస్ జరిగేది. ఆదివారం వెళ్ళేవాళ్ళం అనమాట ఆ బాల వికాస్కి. అలా బాబా గారితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇది జరిగిన 3 ఏళ్లకి 1985 సంవత్సరంలో బాబా గారిని చూడడం మొదటిసారి చూసిన మరుక్షణమే అంటే నేను ఆయన అంటే అవిశ్వాసం లేకుండా వెళ్ళాను పుట్టపర్తికి. స్వామిని చూసిన మరుక్షణమే నాలో ఒక తెలియని అద్భుతమైన ప్రేరణ, సంస్కారము వచ్చిందనిపిస్తుంది. స్వామిని దేవుడుగా నమ్మాను. స్వామే నన్ను తీర్చిదిద్దారనుకుంటున్నాను ఈరోజు. గత 4 దశాబ్దాల ఆ యొక్క సాన్నిధ్యము, సాయుధ్యము, సాన్నిధ్యము, సామీప్యము, సారూప్యము, దీంట్లో స్వామి నన్ను ఈ యొక్క సమాజ సేవలో వెళ్ళే విధంగా చేశారు. 1995 అనుకుంటాను స్వామివారు ఫస్ట్ టైం హీ అటర్డ్ మీ లైక్ హీ అడ్రస్డ్ మీ లైక్ ఎ సన్యాసి. సన్యాసి అని పిలిచారు. నేను ఐ వాజ్ 25 years old. దట్ మొమెంట్ ఐ డిసైడెడ్. చిన్నప్పటి నుంచి ఒక ఈ విధమైన భావాలతో ఉన్న స్వామి అలా అన్నాడే నన్ను. సో ఐ షుడ్ బికమ్ లైక్ దిస్ ఓన్లీ. ఐ షుడ్ నెవర్ హ్యావ్ ఎనీ అదర్ ఫోకస్ ఇన్ లైఫ్ అని అలా ముందుకెళ్ళిపోయానమ్మా. నిజంగా ఐ ఆల్వేస్ ఫీల్ హంబుల్డ్, melted myself at the feet of Bhagavan Satya Sai Baba, who created this body, who imparted the values, ఈ విలువలు, అద్భుతమైనటువంటి సంస్కారము అభివృద్ధి చేసి పరహితం కోసమై ప్రాణాలు అర్పించేటువంటి ఆలోచన కూడా స్వామి ఇచ్చారమ్మా. దిస్ ఈజ్ హౌ స్వామి మేడ్ మై లైఫ్. సో ఇంకా మీరు ఫ్యామిలీ లైఫ్ అనేది ఇది చేయలేదు? ఫ్యామిలీ లైఫ్ లేదు కానీ ఫ్యామిలీ అనేటువంటిది నమ్ముతాను నేను. వసుధైక కుటుంబకం అన్నారు కదమ్మా. సమస్త లోక సుఖినోభవంతో అన్నది నేర్చుకున్నా నేను. ఈ నా చుట్టూ ఉన్నవాళ్ళుగా సమస్త లోకాలు సుఖంగా ఉండాలి. ఇట్ వాజ్ బిఫోర్ స్వామి సెడ్, బట్ స్వామి కన్ఫర్మ్డ్ ఇట్. స్వామి రీఇన్స్టేటెడ్ అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతకుముందు పరమాచార్య, కంచి పరమాచార్య, జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వామివారు మా ఇంటికి వచ్చినప్పుడు వారు చెప్పిన విషయం గుర్తుపెట్టుకున్నాను నేను. ఏంటంటే పరమాచార్య గారి ముందు మా అమ్మగారు కంప్లైంట్ చేస్తున్నారు. వెన్ ఐ వాజ్ 12 years or 13 years old. స్వామి వీడు అంటే సన్యాసం అంటాడు, వీడికి సన్యాసం కావాలంటున్నాడు, వినడు, మాట వినడు, చదువుకోడు అని కంప్లైంట్ చేస్తే ఆ ముగ్గురు ఒకటే చోట కూర్చున్నారు. త్రిమూర్తులు, ఆ పీఠాధిపతులు. జయేంద్ర సరస్వతి స్వామి వారు నన్ను చూసి ఏం చేస్తున్నావు అంటే, స్వామి నేను వచ్చేస్తాను స్వామి, మీతో ఇప్పుడే వచ్చేస్తాను స్వామి. కాదు నువ్వు బాగా చదవాలి, నీకప్పుడు సమాజమే సన్యాసం ఇస్తుంది అని చెప్పారు. ఇట్ వాస్ ఎ రియాలిటీ టుడే. నేను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నేను 15 మంది కజిన్ సిస్టర్స్, 15 మంది కజిన్ బ్రదర్స్, మా ఇంట్లో 30 మంది. 30 మందిలో కూడా 3 degrees చేసినవాడిని నేను ఒక్కటే మిగిలిపోయాను. BSc, LLB, FCS. టుడే వాట్? టుడే ఐఎమ్ నథింగ్. ఐఎమ్ అనాసక్తంగా ఈ క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా నేను సమాజహితం కోసం ఉండిపోయాను. 2020లో ఐ డిసైడెడ్ ఐ షుడ్ నాట్ బి ఈవెన్ లివింగ్ ఇన్ ద సిటీ అని చెప్పి మా ఆనంద నిలయానికి నేను వెళ్ళిపోయాను. సో ఐ స్టార్టెడ్ లివింగ్ లైక్ రియల్ బెగ్గర్ అనుకోండి, సన్యాసి కూడా కాదు, బెగ్గర్ లాగా
అందరి దగ్గరికి వెళ్ళడం, చేతులు జాచి జోడించి భగవత్ కార్యం కోసం సహాయం అర్థించడం ఇది జరుగుతోంది. అభయ ఫౌండేషన్కి మీరు అంటే మీరు ఇది ఒక సంస్థలాగా స్థాపించి ఇంతమంది ఇన్ని వేల మందికి మనం ఇది చెయ్యాలి అనేది ఒక ప్రోద్బలంతో మీరు ఏదైతే ఇది చేస్తున్నారో అది పూర్తిగా సాటిస్ఫాక్షన్గా ఉందా మీకు? సాటిస్ఫాక్షన్ అనేది చూడమ్మా, అంటే నా ఉద్దేశం సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఎక్స్ట్రీమ్కి మీరు రీచ్ అవ్వగలిగానే ఇది ఉందా? ఎందుకంటే తృప్తి అన్నది క్వాంటిటీ మీద ఆధారపడి లేదమ్మా, క్వాలిటీ మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు వేమన పద్యం ఉంది కదమ్మా, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వధాభిరామ వినురవేమ అని చెప్తారు కదా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ. ఏ విధమైనటువంటి భావనతో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఉన్న మిగతా ఎంప్లాయీస్ ఒక్కళ్ళ చేతి మీద జరిగేది చాలా పెద్ద సంస్థకి తోడ్పడుతున్న వాళ్ళు అంటే ఎంప్లాయీసే అవ్వచ్చు, కానీ వాళ్ళు సహృదయంతో ముందరకు వచ్చి సేవలు అందిస్తున్నారు అనే ఏదైతే ఉందో వాళ్ళు అలా హ్యాపీగా ఫీల్ అయ్యి సేవలు చేస్తున్నారు. అది తప్పకుండా ఉంది. రైట్ ఫ్రమ్ ఎ డ్రైవర్ టు ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్, ఎవ్రీబడి నిజానికి అభయ సంస్థ విలక్షణత ఏమిటి అంటే మా దగ్గర యాజమాన్య సిబ్బంది ఎవరు లేరమ్మా, అంటే మేనేజరల్ స్టాఫ్ ఎవరు లేరు. గత 18 ఏళ్ళుగా కేవలము ఏమంటాం దీన్ని, ఒక సూపర్వైజరీ లెవెల్లోనే సిబ్బంది ఉన్నారు, కానీ మేనేజర్ లెవెల్లో ఎవరు లేరు. ఆ ఉన్న సిబ్బంది కూడా ఎంతో ఆర్తితో, ఎంతో ప్రేరణతో, స్ఫూర్తితో మంచి పని చేయాలనే తపనతో చేస్తున్నారు. అలాగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు చూస్తే నిజంగా ఒక తృప్తి కలుగుతుంది. అరే టుడే ఐ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ ద కంట్రీ అని. నేను ప్రతిరోజు అనుకుంటానమ్మా, ఈరోజు చివరి రోజుగా నేను మొదలు పెడతాను. ఎవ్రీ డే ఈజ్ లాస్ట్ డే అండ్ నెక్స్ట్ డే ఈజ్ ఏ ఫ్రెష్ డే అలాగా బతికుంటే. సో ప్రతిరోజు నేను ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాను. నిన్న చెప్తానమ్మా, ఐ స్టార్టెడ్ మై జర్నీ డే బిఫోర్ ఎస్టర్డే టువర్డ్స్ నూజివీడుకు వెళ్ళాలి అంటే 7 గంటలకు బయలుదేరితే మధ్యలో విజయవాడ వస్తుందని నాకు అర్థమైంది. విజయవాడలో చిన్నజీయర్ స్వామీజీ ధనుర్మాస మహోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామివారు అక్కడ ఉన్నారని తెలుసు. నాకు అనిపించింది, నేను నూజివీడికి 10 గంటలకు వెళ్ళాలి కదా, ఇక్కడికి మిడ్నైట్ విజయవాడకి వెళ్ళిపోయి మంగళగిరిలో స్వామివారి సన్నిధిలో ధనుర్మాస వ్రతంలో నేను కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని నూజివీడికి వెళ్ళాలని. అండ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్తున్నానని వాళ్ళకి తెలిసి అక్కడ ఆర్గనైజర్స్కి నాకు ఒక చిన్న గది ఇచ్చారు. విజయకిలాద్రిలో సీతానగరంలో రాత్రి విశ్రమించడానికి. రాత్రి పడుకుని పొద్దున్న 5 గంటలకు లేచి ఫస్ట్ ఫెలో టు రీచ్ ధనుర్మాస గోదా మందిరాన్ని చేరుకున్నాను. స్వామివారు ఇంకా వారి రూమ్లో గదిలో నుంచి బయటికి రాలేదు. బట్ ఐ వాస్ లైక్ థ్రిల్డ్ అనమాట. యాజ్ ఇఫ్ గోదాదేవి మహావిష్ణువుకి కొలిచినట్టుగా నేను ఆయన గది ముందర నిల్చున్నాను. అంతే ఇలా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలా అమనస్కంగా ఏ భావన లేకుండా నిల్చున్నాను. స్వామివారు గదిలో నుంచి రావడం నన్ను చాలా మధురమైనటువంటి మందహాసంతో గమనించడం. ఏం బాలచంద్ర గారు ఎప్పుడు వచ్చారు? స్వామి రాత్రి వచ్చాను స్వామి, చాలా చాలా సంతోషం. స్నానమైందా? స్వామి గది ఇచ్చారు స్వామి, మంచిది అని చెప్పాను. 9:30కి నేను నూజివీడికి వెళ్తున్నాను స్వామి, అక్కడ కార్యక్రమం ఉందంటే బాగుంది మంచిది అలా బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత 2-3 వేల మంది జనాలు వచ్చేసారు అక్కడికి. నేను ఐ వాజ్ సీటెడ్ ఇన్ ద ఫ్రంట్ లైన్, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళాను కదా. ఆ కార్యక్రమం అంతా ముగించిన తర్వాత స్వామివారు తీర్థం ఇస్తూ ఫస్ట్ 10 మందిలో నేనే ఉన్నాను. స్వామి తీర్థం ఇచ్చి అక్కడ ఒక అంతరంగికుని రండి అని పిలిచి మొదట వీరికి ప్రసాదం ఇచ్చి పంపించండి అని చెప్పడం ఎంత అద్భుతమైన అనుభవం చూడండి. ఇది వెంటనే మేఘాల మీద 80 కిలోమీటర్స్ స్పీడ్లో ఆ నూజివీడు బోరవంచ అనే గ్రామానికి వెళ్ళాను. అక్కడ సీడ్ అమెరికా నుంచి విరాళం ఇచ్చినటువంటి మహానుభావులు అక్కడ ఒక ఫ్రీ స్కూల్ నడుపుతున్నారు. ఆ స్కూలు కార్యక్రమానికి నన్ను పిలిచారు. నేను వెళ్ళే వేళకి అక్కడ సుమారు 500 మంది ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. వాళ్ళందరూ కూడా థండర్ బోల్ట్ స్పెల్ బౌండ్ అయిపోయారన్నమాట.
అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక గుడ్ సిటిజనరీ మీద, గర్ల్స్ సేఫ్టీ మీద ఎలా ఉండాలి, అసలు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై, రియల్ స్టార్ ఎవర్రా అని పిల్లల్ని అడిగితే ఎవర్రా అంటే ఐకాన్ స్టార్, రెబల్ స్టార్, న్యాచురల్ స్టార్, ఈ సూపర్ స్టార్ వీళ్ళు కాదురా, రియల్ స్టార్ మీరు రా, అమ్మ నాన్నకి మీరు స్టార్స్ లాగా ఉండాలి. ఎస్ అంటే సిన్సియర్గా ఉండండి, టీ అంటే ట్రూత్ఫుల్గా ఉండండి, ఏ అంటే ఆస్పైరింగ్గా ఉండండి, ఆర్ అంటే రైట్ వర్క్ చేయండి. ఇప్పుడు నీ అబ్బో థండర్ అయిపోయింది, పిల్లలందరూ ఆనందపడిపోయారు. అక్కడ నాగేష్ గారు అని ఇంకొక సర్పంచ్ గారు వచ్చారు. వారు స్వామీజీ మీరు కాస్త మా ఆర్ఫనేజ్ పిల్లలు వస్తున్నారు స్వామి, ఆన్ ద వే ఉన్నారు భోజనానికి, ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి ఓకే నో ప్రాబ్లం, వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ ఆగమేఘాల మీద బయలుదేరి 100 కిలోమీటర్ స్పీడ్లో ఖమ్మంకి వచ్చి ఖమ్మంలో కార్యక్రమము అక్కడ 100 మందికి డ్రైవింగు టైలరింగ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ జీవిత నైపుణ్యాలు చెప్పి వాళ్ళకి ఆనందం పంచి అక్కడి నుంచి బయలుదేరి 1 గంటకి హైదరాబాద్కి వచ్చానమ్మా. Imagine this is my schedule almost most of the days and times. I feel most satisfied. ఇది కదా జీవితం. 10 మంది కోసం బతికింది జీవితం, 10 మంది కోసం మనం చేస్తే జీవితం, 10 మంది కోసం ఏమన్నా కార్యక్రమంలో పాల్గొంటే జీవితం. ఇది ఈ విధమైన జీవితంతో హ్యాపీగా ఆనందంగా నేను ఈరోజు చచ్చిపోయినా చివరి యొక్క శ్వాస విడిచినా ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ దట్ ఎస్ ఐ హ్యావ్ డన్, I am able to do something. While doing so, I am breathing my last అని నేను అనుకుంటే సంతృప్తి కలిగిందమ్మా. మీకు అభయ ఫౌండేషన్ తరఫు నుంచి ఇంతమందిని ఇన్స్పైర్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, పర్సనల్గా దాన్ని మీరు సాటిస్ఫాక్టరీ ఇదిలో మీరు తీసుకుని పర్సనల్గా చేయడం అనేది చాలా పెద్ద విషయం. దాన్ని మిమ్మల్ని చాలా అభినందించాలన్న. అంతే కదమ్మా, ఆత్మతృప్తి లేని ఆచారం అది ఎలా, ఆత్మతృప్తి లేకుండా ఆచరణ ప్రయోజనం మనసు పెట్టి చేయాలి అని చెప్పేదానికి ఉదాహరణ. ఇప్పుడు మన అభయ ఫౌండేషన్ తరఫు నుంచి వాటికి ఉన్న యూనిక్ స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు, అంటే వాటి నుంచి మనం పొందగలిగే అభయ సంస్థ వైవిధ్యము, విలక్షణత ఏమిటి అని అడిగితే యునీక్ సెల్లింగ్ పాయింట్ అంటారు, యుఎస్పి, యునీక్నెస్ ఏమిటి అంటే అభయ సంస్థకి ఇప్పటిదాకా ఓన్ ప్రాపర్టీస్ లేవు. ఇవన్నీ మేము మాకు ఆశ్రమాలన్నీ కూడా లీజ్ హోల్డ్ ల్యాండ్స్ మీద మేము కట్టినేటివి, 25 ఏళ్ళు 30 ఏళ్ళ లీజుకు కట్టినేటివి. 2, అభయ సంస్థకి కార్యాలయం లేదు, అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 3, అభయ సంస్థకి మేనేజరల్ స్టాఫ్ లేదు. 4, అభయ సంస్థ ఆర్థిక సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో మేము పెట్టేసాం. అభయ ఫౌండేషన్ .org చూస్తే లాస్ట్ 18 years ఫైనాన్షియల్స్, ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ మేము పెట్టాం. 5 వచ్చేసి అభయ సంస్థ ఒక కులానికి, మతానికి, వర్ణానికి, వర్గానికి, భాషకి, ప్రాంతానికి ఇది లేకుండా అతీతంగా పనిచేసేటువంటి సంస్థ. అలాగే అభయ సంస్థలో ఒక ప్రాంతానికి సంబంధించిన కమ్యూనిటీ వర్క్ కాదు ఇది. అభయ సంస్థ దేశం మొత్తం మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నేపథ్యంగా నిలిచింది. ఇట్లాగా ఇవన్నీ వైవిధ్యాలుగా చెప్పుకోవచ్చమ్మా. అభయ ఫౌండేషన్లో మనం చేసే కార్యక్రమాలకి ఆర్థికంగా మన గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, లేకపోతే ఇంకెవరైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ మీకు ఏమైనా ఆర్థిక సహాయం అందే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? నిజానికి వీ షుడ్ థ్యాంక్ కంపెనీస్ యాక్ట్ 2013. ఆ కంపెనీ చట్టం ద్వారా మొట్టమొదటిసారి స్వతంత్ర భారత చరిత్రలో సామాజిక సేవా బాధ్యత అంటే CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మొట్టమొదటిసారి చెప్పారమ్మా. 2% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్, కంపెనీలలో ప్రాఫిట్ని సమాజ సేవలో ఉపయోగించండి అని. దాని వలన గత దశాబ్ద కాలం నుండి ఎంత లేదన్నా ఒక 100-200 వ్యాపార సంస్థలు అభయ సంస్థతో అసోసియేట్ అయి ఉన్నాయి. ప్రైమ్ డోనర్స్, ఐ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, యూరోఫ్లెక్స్, రీగల్ రెజ్నార్డ్ అనే MNC వాళ్ళు ప్రతి సంవత్సరం గత 4-5 ఏళ్ళుగా ₹1,00,00,000 ఇస్తున్నారమ్మా. అలాగే కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళు, వీఆర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్, ఎవ్రీ ఇయర్ ఒక 25 lakhs ఇస్తారమ్మా. అలాగే వేరియస్ కంపెనీస్, F5 నెట్వర్క్ సొల్యూషన్స్ అనే కంపెనీ, లారాస్ ల్యాబ్స్, ఈ అభయ నిస్వార్థ సూపర్ 60 కార్యక్రమాన్ని గత 4 ఏళ్లుగా లారాస్ ల్యాబ్స్ ప్రతి సంవత్సరం ₹15 లక్షల CSR కింద ఇస్తుంది. అలాగే సింప్లిఫై అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. బ్రైట్ సోలార్,
అలాగే బయోలాజికల్ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సమాజానికి సంస్థకి తోడు నిలిచాయి. ఇలాగా మన వైలెన్స్ మాలిక్యూల్స్ CCL, లారస్ ల్యాబ్స్, బ్రైట్ సోలార్, రీగల్ రెక్స్నాడ్, సింప్లిఫై, F5 ఇలాంటి కంపెనీలన్నీ కూడా మనకు సహాయం చేస్తున్నాయి. యాజ్ ఫర్ యాజ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్ ఇప్పటిదాకా మేము ప్రభుత్వంతో ఎలాంటి సహాయము తీసుకోలేదు. ఇప్పుడు మేము ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాము. మేము ఇప్పటిదాకా ఎక్కడ మా ఓన్ ఇది లేదు. మాకంటూ సిటీ మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న స్థలం ఇస్తే ఒక 4 ఫ్లోర్స్ అక్కడ ఏర్పాటు చేసి ఒక కేంద్ర స్థానం ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడ ప్రతినిత్యము స్కిల్ డెవలప్మెంట్ జరగాలని, తర్వాత చదువుకున్న పిల్లలకి గైడెన్సు కౌన్సిలింగ్ జరగాలని, ఈ విధంగా హెల్త్ కేర్ ఇష్యూస్ అక్కడ హ్యాండిల్ చేయాలని, రీసెర్చ్ సెంటర్ పెట్టాలని, ఇలా మేము దాతలు రెడీగా ఉన్నారు. 1 కోటి 2 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పారు. ల్యాండ్ ప్రభుత్వం ఏమని ఇస్తే ఇట్ వుడ్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. వీఆర్ ఆల్సో సీకింగ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ఇన్ హైదరాబాద్, అండ్ ఆల్సో అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీమాన్ మల్లు భట్టి విక్రమార్క గారు. వీళ్ళిద్దరిని కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. విక్రమార్క గారిని కలిసాం కూడా. రేపు 27వ తారీఖు కార్యక్రమానికి వారిని పిలిచే ప్రయత్నం కూడా చేస్తున్నాం. దీని నుంచి మీరు ఈ తరానికి మీరు ఇవ్వబోయే స్ఫూర్తి ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడంతా గ్యాడ్జెట్స్ సమాచారం, లేకపోతే అమ్మకి నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా ఫోన్లోనే చెప్పే పరిస్థితి అయిపోయింది, కానీ ఎదుటిపడి మాట్లాడే పరిస్థితి లేదు. మీరు అలాగే ఇన్స్పైర్ చేస్తూ ఇన్ని స్కూల్స్లో ఇంతమంది పిల్లల్ని వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు మన ఛానల్ ద్వారా అసలు యువతకి ఏం చెప్పదలుచారు? యువతకే కదమ్మా, మన పిల్లలకు కూడా, అందరికీ, దేశ ప్రజలకి నేను అర్థించి చేతులు జోడించి చెప్పేది ఒక్కటే ఉందమ్మా. నేను చాలా చోట్ల అడుగుతూ ఉంటాను పిల్లల్ని, అరే ఏమవ్వాలనుకుంటున్నారా అంటే IAS, IPS, పోలీస్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డైరెక్టర్, సింగర్, ఇలా చాలా రకాల టీచర్, డాక్టర్ ఇలా చెప్తూ ఉంటారమ్మా. కానీ నేను అన్ని దగ్గరలో అడుగుతుంటాను, ఇది కాదు రైట్ ఆన్సర్, ఇది కాదురా. తల్లిదండ్రులు కూడా చెప్తుంటారు, అమ్మ ఇది రైట్ ఆన్సర్ కాదు, మీ పిల్లోని ఇదిగా చేయాల్సింది. ఏమవ్వాలనుకుంటున్నారు మీ పిల్లాడు, ఏం చేయాలనుకుంటున్నారు పిల్లలు, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అంటే చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఐఎమ్ గెటింగ్ అ రైట్ ఆన్సర్. ఏమిటి, నిన్న సాహెబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ఒక 1000 మంది పిల్లలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళానమ్మా. ఈ ప్రశ్న నేను అక్కడికి వేశాను పిల్లలకి, అరే ఏమవ్వాలనుకుంటున్నారా అని. ఎవ్వడు చెప్పలేకపోయాడమ్మా. ఇదే చెప్పారు, డాక్టర్, యాక్టర్, IAS, IPS. ఒక్క పిల్లాడు, 7 ఏళ్ల పిల్లాడు. కెన్ యూ ఇమాజిన్? రెండో తరగతి చదువుతున్నటువంటి గౌతమ్ అనే పిల్లాడు పైకి నేను చెప్తాను గురువు గారు అని. అరే నాకు ఆశ్చర్యమైంది, నువ్వేంట్రా చెప్తాను? చెప్తాను సార్ అన్నాడు. చెప్పుకో రమ్మన్నా మైక్ ఇస్తే, సార్ నేను జీవితంలో మంచివాడు అవ్వాలనుకుంటున్నాను సార్ అన్నాడు. ఎంత ఆనందమైందంటే నాకు, అబ్బా అరే నేను సుమారు 10 క్లూస్ ఇచ్చినా సరే చెప్పలేనటువంటి ప్రశ్నరా ఇది. అలాంటిది ఏమిరా మీ అమ్మ ఏం చేస్తుందంటే, సార్ పాచి పని చేస్తుంది సార్, ఇళ్లలో పని చేస్తుంది. మీ నాన్న ఏం చేస్తాడరా అంటే, మేస్త్రి సార్ అన్నాడు. వాడి చెప్పులు చూస్తే చెప్పులన్నీ అరిగిపోయి బొక్కలు పడ్డాయి చెప్పులన్నీ. ఆ చెప్పు చూపించాను, చూడరా బీదరికం కాదురా మనల్ని బాగు చేసేది, మంచితనం బాగు చేస్తుందిరా అని చెప్పి వాడికి 1000 రూపాయలు నాకు బహుమతి ఇచ్చాను నేను. అంటే ఐ ఫీల్ everyone in this country, why only this country, everyone in this world, ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఒక్కటే సందేశము, మంచిగా బతుకుదాం, మంచిని మనము పెంచాలి, మంచిని మనము పంచాలి, మంచిని మనము వివరించాలి, మంచిగా మనము బతకాలి. ఉన్నది ఒక్కటే కులము, అది ఏ మానవ కులము, ఉన్నది ఒక్కటే మతము, అది ఏ ప్రేమ మతము, ఉన్నది ఒక్కటే భాష, అది ఏ హృదయ భాష, ఉన్నది ఒక్కటే దేవుడు, అతడే సర్వాంతర్యామి. మంచిని మనము పెంచాలి, మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం, మంచిగా బతుకుదాం. ఇదే ఆలోచన. ఇంకా అంతకంటే మంచిగా ఉన్నవాడికి ఇంకా నువ్వు ఇది చేయరా, అది చేయరా, ఇట్లుండాలరా, అట్లుండాలరా చెప్పే అవసరమే లేదు. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, ఎంటైర్ లైఫ్ విల్ బికమ్ గుడ్. అప్పుడు చచ్చిన తర్వాత నిజంగా బతికేస్తాం. చచ్చిన తర్వాత బతకాలి అంటే బతికినప్పుడు మంచిగా బతుకుదాం. ఇది స్పిరిట్ అమ్మ.
సత్యసాయి బాబా గారి వల్ల ఆయన నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నాయి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. దిస్ ఇస్ ద సిద్ధాంతం. ఇదే నిజంగా మంత్రము, తారక మంత్రము. బాబా గారు మీకు ఏం ప్రబోధించారు? మీకు మంత్రాలు చెప్పారని అడుగుతుంటారు. నాకు మంత్రం చెప్పలే. లవ్ ఆల్, సర్వ్ ఆల్ ఈజ్ మై మంత్ర. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ ఇస్ ద మంత్ర. దాన్ని పూర్తిగా అనుగణన చేసుకుని ఇక పూర్తియా లేక మూర్తియా నాకు తెలియదు, కానీ సంతృప్తి అని నేను చెప్పగలను. మీరు చాలా పుస్తకాలు రాశారు కదా, అవునమ్మా. దాంట్లో ముఖ్యమైనవి కానీ లేకపోతే వాటి గురించి ఏమైనా వివరిస్తారు? అంటే నేను చాలా సందర్భాలలో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాను. సమ్ టైమ్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఆల్సో పుట్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్ కదా అని అనుకున్నప్పుడు ఇప్పటిదాకా సుమారు ఒక 25 పుస్తకాలు రచించడం జరిగింది. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ విల్ అనుకుంటాను. దాంట్లో చాలా ప్రధానంగా చెప్పగలిగింది కంపాస్. ఈ పుస్తకము కరోనా సమయంలో, లాక్డౌన్ జరిగిన సమయంలో చాలా ఏడుస్తున్నాను. బాబా గారి దగ్గర కూర్చొని, స్వామి ఏమిటి స్వామి ఇట్లా అయిపోయింది, ప్రపంచం జైలు అయిపోయింది, నేనేం చేయాలి ఇప్పుడు అంటుంటే స్వామివారు విద్యార్థుల కోసం పుస్తకం రాయి అని చెప్పడం. అలాగా ఉగాది రోజు, శార్వరీనామ ఉగాది రోజు ఆ ప్రేరణ కలిగింది. ఆ రోజు నుంచి కూర్చొని రాశాను ఏమేమి ఇష్యూస్ నేను హ్యాండిల్ చేశాను లైఫ్లో అని చెప్పేసి. దాంట్లో లేదండి, చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇది లేటెస్ట్ 2020లో రాసిన పుస్తకం ఇది. ఒక 63 ఇష్యూస్ నేను లిస్ట్ చేశాను. మర్చిపోతున్నాను, జ్ఞాపకం రావట్లేదు, ఇష్టం లేదు, సమయం లేదు, ఆటలు, మాటలు, సినిమా నటులు, టీవీ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అనాథ, నిజమైన చదువు అవసరమా, ఆడపిల్లలకి చదువు అవసరమా, లైంగిక వేధింపులు, ప్రేమ వ్యవహారాలు, ఒత్తిడి, ఎగ్జామ్ అంటే భయము, ఇలాంటి 63 సమస్యలు. 63 సమస్యలని పెట్టుకొని నేను రాయడం మొదలు పెడితే ఓ రోజుకు ఒక వ్యాసం రాశాను. నిజానికి శర్వరీనామ ఉగాది నుంచి లాక్డౌన్ 63 రోజులు ఖచ్చితంగా ఉంది. 63 రోజులు 63 వ్యాసాలు. ఈ పుస్తకం 2021లో రిలీజ్ చేశారు. చిన్నజీవి స్వామి వారు దీనికి మంగళాశాసనాలు అందించారు. బ్రహ్మానందం గారు ముందు మాట రాశారు. ఐఐటి రామయ్య గారు ముందు మాట రాశారు. ఇది తెలుగులో మొదట ప్రచురించడం సబితా ఇంద్రారెడ్డి గారు మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్పుడు, అలాగే దేవసేన ఐఏఎస్, వాకాటి కరుణ ఐఏఎస్ తెలంగాణలో, బోస సత్యనారాయణ విద్యాశాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్, సురేష్ కుమార్ నాయర్ అక్కడ డిపార్ట్మెంట్ కమిషనర్, వీళ్ళందరి ఆధ్వర్యంలో 30,000 ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా పంపించామమ్మా ఈ పుస్తకం. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఎంతోమంది కార్పొరేట్ వ్యాపార సంస్థలు దీనికి సహకారం అందించాయి. అలాగే 2021-22లో ఇంగ్లీష్ దీన్ని చేసాం, ఇంగ్లీష్ అనువాదం చేసాం. 2024 ఇప్పుడు హిందీ అనువాదం చేసి 2025 జనవరి 27 సోమవారం సాయంకాలం 5 గంటలకి సత్యసాయి నిగమాగమంలో అమీర్పేట్ శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో చిన్నజీవి స్వామి వారి కరకమల సమక్షంలో, అలాగే గవర్నర్ గారి సమక్షంలో ఈ పుస్తకాన్ని మళ్ళీ నేను హిందీలో రిలీజ్ చేయబోతున్నాం. ఇలాగా ఇదొక పుస్తకం. అలాగే ఇది విముఖం అని ఋషికేశ్లో గంగా నదీ తీరంలో నేను రాసినటువంటి పుస్తకం. అలాగే ఇదేమో సత్యస్ఫూర్తి అని గత దశాబ్ద కాలం నుంచి బాబాగారి మీద నేను రాసిన వివిధ వ్యాసాల సంకలనం. ఇది స్వామివారి 99వ బర్త్డే సందర్భంగా స్వామివారికి సమర్పించాం. ఈ పుస్తకాన్ని కూడా రేపు 27 జనవరి రిలీజ్ చేస్తున్నాం. అలాగే ఇలా ఎన్నో పుస్తకాలు మనం రాసాం. అలాగే దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలో 30 గ్రామాలలో ఉచిత బోధనా తరగతి నిర్వహిస్తున్నామమ్మా. ఇందులో భాగంగా 30 మంది నిరుద్యోగ గృహిణులను ఎన్నిక చేసి చదువుకున్న వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాం. దీన్ని అభయ సంస్కార కేంద్రాలు అన్నాం, ఆస్క్ అని. సో ఆ అభయ సంస్కార కేంద్రాల మీద పుస్తకం రాయడం జరిగింది. వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి అనేది, సంస్కారం ఎట్లా అందించాలనేది. డ్రైవింగ్ పిల్లల కోసం డ్రైవింగ్ మాన్యువల్ ఒకటి రాయడం జరిగింది. అలాగే 2019లో భగవంతుడి ప్రేరణ వల్ల భారత దర్శనం చేయడం, భారత దర్శన యొక్క అనుభవాలని గ్రంథీకరణ చేసి భారత దర్శన పుస్తకాన్ని రచించాం. అది తమిళసాయి సౌందరరాజన్ గారు, గవర్నర్ గారు, స్వామి చిన్నజీయర్ గారు దాన్ని విడుదల చేశారు. ఇప్పుడు అదే పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నాం. ఇలాగా ఒక 25 పుస్తకాలు రాయడం జరిగిందమ్మా. ఈ స్పిరిచువల్ అంటే ఇలా మారడానికి మీ పేరెంట్స్ ఏమి ఎప్పుడు అడ్డుపెట్టలేదు?
అమ్మ నాన్న ఎందుకు అడ్డు పెట్టరు, అమ్మ చాలా బాధపడింది. నాన్న ఒకటే చెప్పారు, బాగా గుర్తుంది. నాన్నగారు ఇప్పుడు లేరు. ఆ అమ్మ ఏం చెప్పిందంటే, చూడు నాన్న, నువ్వు ఎట్లా ఒంటరిగా ఎలా బతుకుతావు, ఎవరైనా తోడు ఉండాలి కదా అని. ఎట్లా నాన్న, మేము ఉన్నప్పుడు ఏదో చూసుకుంటాం, మేము వెళ్ళిన తర్వాత ఎవరు దిక్కు నీకు అని ఏడ్చింది. అప్పుడు నేను చెప్పానమ్మా, నీకు ఇద్దరు పెద్దమ్మలు కథ చెప్తాను తెలుసు కదా, మీ అక్క మీ సిస్టరు గొప్ప ఇంటికి వెళ్ళింది, ఆవిడ్ని రోడ్డు మీద వదిలేసి పెద్దనాన్న వెళ్ళిపోయాడు. ఆవిడ బిడ్డలు లేరు ఆవిడకి, పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు వదిలేశాడు. ఆవిడ వెళ్ళి అనంతపురం వృద్ధాశ్రమంలో 30 ఏళ్ళ నుంచి ఉందమ్మా, నీకు తెలుసు కదా. అవునరా, కరెక్టే. ఇంకో పెద్దమ్మ, నాన్నగారు అన్నయ్య, మా పెద్దనాన్నని ఎవరో మర్డర్ చేశారు సర్పంచ్గా ఉన్నప్పుడు. పెద్దమ్మకి 4 కొడుకులు, 1 బిడ్డ. ఆ 4 కొడుకులు బిడ్డ కూడా చూసుకోలేని పరిస్థితిలో ఆ పెద్దమ్మ కూడా అదే వృద్ధాశ్రమంలో ఉండిపోయింది కదా. అంటే పెళ్ళి చేసుకున్నా తొందరే, పెళ్ళి చేసుకోకున్నా తొందరే, నీ తలరాత ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. సో డోంట్ వరీ అమ్మ, భగవంతుడు ఇలా నిర్ణయం చేశాడు, ముందుకెళ్దాం, ఏముందో చూద్దాం అని అలా చెప్పుకొచ్చాను. సో షీ అండర్స్టూడ్ ఇట్. సో వి మూవ్డ్ అహెడ్. మీ నాన్నగారికి మీరు ఒక్కరేనా లేకపోతే మీకు నలుగురు, మేమంతా కూడా 4 తోబుట్టువులు. అన్నయ్య చార్టర్డ్ అకౌంటెంట్ నారాయణ రంగయ్య, హీ ఈజ్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ అభయ ఫౌండేషన్. అండ్ దెన్ సిస్టర్ రేవతి మోహన్, వారికి తాడిపత్రిలో మా బావగారికి పెట్రోల్ పంప్స్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు సెటిల్ అయిపోయారు. మేనల్లుడు అమెరికా, మేనకోడలు బెంగళూరు, ఇలా వాళ్ళ కుటుంబము. అలాగే తమ్ముడు శ్రీనివాస్, ఆయన అక్కడ మర్చెండైజర్గా షాహీ ఎక్స్పోర్ట్స్లో పనిచేస్తున్నాడు బెంగళూరులో, వాళ్ళ కుటుంబము. వాళ్ళ అబ్బాయి చార్టర్డ్ అకౌంటెంట్స్ చేస్తున్నాడు. ఇక మధ్యలో నేను మా ఇంట్లో మధ్యముండి నేను ఇలా ఎటు కాకుండా అలా ఉండిపోయాను. అది నా కుటుంబం యొక్క పరిస్థితి అమ్మ. భగవంతుడికి అతి దగ్గరగా ఉన్న మీరే ఎటు కాకుండా ఉండిపోయాను అనడం సబబు కాదు. ఎటు కాకుండా ఉండడం కంటే ఎవరికి కాకుండా ఉన్నాను అర్థం. ఎవరికి కాకుండా కాదు, ఇంత పెద్ద ఫౌండేషన్ ద్వారా అందరిలోనూ ఉన్నారు, అందరికీ దగ్గరగా ఉన్నారు. అది చాలా కష్టమమ్మా అట్లా అనడము. ఎందుకంటే ఇప్పటిదాకా సుమారు ఒక 800-900 మందికి ఆరోగ్యకరమైన సహాయం అందించాం. అంటే హెల్త్ కేర్ మీద 1000 మందిని చదివించాం. సుమారు 350 నుంచి 400 ప్రభుత్వ పాఠశాలల మీద వర్క్ చేసాం. కొన్ని లక్షల మందితో మాట్లాడాను. ఎన్ని చేసినా వెనక్కి తిరిగి చూసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మన అభయ ఫౌండేషన్లో చదువుకున్న వారు ఎవరైనా వెనక్కి తిరిగి మనకి ఉన్నారు, కొద్దిమంది మహానుభావులు ఉన్నారు. నేను ఎప్పుడో 2006లో 5000 రూపీస్ సపోర్ట్ చేస్తే అభయ ఫౌండేషన్ ద్వారా ఆ అబ్బాయి MCA చేసి నౌ హీ సెటిల్డ్ బియాండ్ ఇమాజినేషన్. హ్యాపీగా 3 ఇళ్ళు కట్టాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈజ్ నౌ యాక్టింగ్ లైక్ ఎ సెక్రటరీ జనరల్ ఆఫ్ అభయ ఫౌండేషన్ ఫ్రమ్ బెంగళూరు లొకేషన్, కర్ణాటక. శివకృష్ణ అబ్బాయి పేరు. అలాగే మా లేటెస్ట్ డాక్టర్ సాయిలత, ఆ అమ్మాయిని 14 ఏళ్ళు చదివించాం. డాక్టర్ MBBS చేసింది, MS చేసింది, పెళ్లి చేసుకుంది. నౌ షీ ఈజ్ ఆల్సో బోర్డ్ మెంబర్. అలాగా ఉన్నారు కొద్ది మంది. గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడివడైననేమి కరము పాలు, భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినరవేమ అని ఉన్నారు. 1000 మందిలో ఒకరో ఇద్దరో, ఆ ఒకరిద్దరి కోసమే 1000 మంది మీద పనిచేసినట్టుగా నేను తలుచుకుంటూ ఉంటాను. అలా చేస్తున్నాం. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో అసలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2012లో ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం గోపాల్ గోశాల వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీ అని అక్కడ ఏర్పాటు చేసి, అంటే వాళ్ళకి ఎవరి గ్రోత్బలంతో అది ఇదైంది, లేకపోతే ఎవరు మొదటిగా ఎవరిని చూసి మీరు అది ఇన్స్పైర్ అయ్యి అది అలా స్టార్ట్ చేయండి? మనం చదివించిన అమ్మాయిల్లో మొదటి అమ్మాయి, ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి ఎవరంటే సుష్మా. ఆ అమ్మాయి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చి 4 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి, నేను అడిగాను, ఏమిటి వెళ్ళిపోతున్నావు కదా, నెక్స్ట్ ఏంటి అంటే, ఏముంది అందరిలాగే నేను కూడా సెటిల్ అయిపోతాను లైఫ్లో, పెళ్లి చేసుకుంటాను అంతే, నేను సహాయం చేస్తాను. అది చేయడానికి 4 ఏళ్ళు నీకు సహాయం చేయాలా మేము, ఇంతకంటే ఎక్కువ చేయలేవా అంటే, అప్పుడు అమ్మాయి డెస్టిట్యూట్ హోమ్ ఒకటి పెట్టాలని ఉంది అని ఒక సంకల్పం చెప్పడం. ఆ సంకల్పాన్ని మా నెత్తిన వేసుకొని అక్కడ 2 ఎకరాల స్థలం ఎవరో పెద్దవాళ్ళు ఇవ్వడం, వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ఇవ్వడం, దాంట్లో నిర్మాణం చేయడం, అలా జరిగిపోయిందమ్మా. డెస్టిట్యూట్ హోమ్లో ఇప్పుడు ఎంతమంది
సుమారు ఒక 12 మంది ఉన్నారు. అక్కడ చేయడం కష్టం అవుతుంది. వీ నీడ్ పీపుల్ హూ కెన్ సపోర్ట్ అస్. నిలబడే వాళ్ళు కష్టమవుతుంది అనమాట. వాలంటీర్గా సపోర్ట్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి. అవును, అవునమ్మా. అభయ ఫౌండేషన్ ఇంప్రెషన్స్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అమ్మా. మీ మాటల్లో చెప్పండి, అది మీరు ఎలా ఏం చేయాలని దాని ఫర్దర్ ఇదేంటి నుంచి. ప్రస్తుతం అభయ సంస్థ నుంచి సూపర్ 60 అనే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నామమ్మా. ఇది ఈ సూపర్ 60 ద్వారా అంటే ఆనంద్, బీహార్లో ఆనంద్ అనేటువంటి ఆయన 10-20 ఏళ్ల క్రితం సూపర్ 30 అని పెట్టాడు. ఐఐటీస్కి ఐఎమ్స్కి ప్రిపేర్ చేశారు మురికివాడలో ఉన్న పిల్లల్ని. అది ఒక ప్రేరణగా తీసుకొని నిస్వార్థ ఫౌండేషన్ ఉరవకొండ అనంతపురం జిల్లాలో వాళ్ళ ఆధ్వర్యంలో ఇద్దరం చేరి గత 5 ఏళ్లుగా సూపర్ 60 కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లల్ని గురుకుల పద్ధతిలో విలువలతో కూడిన విద్యా విధానం బోధనా తరగతి నిర్వహించి 30 రోజుల పాటు 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక నెల రోజులు వాళ్ళ అద్భుత వ్యక్తులుగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నిజంగా చూస్తే గత 4 ఏళ్ల నుంచి 100% రిజల్ట్. ఒక్కొక్కరికి 2-3 కాలేజీల్లో ఫ్రీ అడ్మిషన్స్ దొరికాయి. ఇది 5వ సంవత్సరం. ఈసారి అనంతపురంలో 120 మంది పిల్లలకు చేస్తున్నాం. 60 మంది అమ్మాయిలు, 60 మంది అబ్బాయిలు. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా సూపర్ 60 చేయాలని ప్రధానంగా దీనికి వనరులు అభయ ఫౌండేషన్ సమకూరుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అంకిత భావన ఉన్నటువంటి వాళ్ళు, దేశాన్ని ప్రేమించగలిగే వాళ్ళు, నెక్స్ట్ తరాన్ని అద్భుతంగా తయారు చేయగలిగిన వాళ్ళు మేము వేడుకుంటున్నాం. అట్లాంటి వాళ్ళు మాతో జాయిన్ అవుతే ఏప్రిల్ 3వ తేదీకి 10వ తరగతి పరీక్షలు అయిపోతాయి. ఏప్రిల్ 4 నుంచి మే 10వ తారీఖు దాకా 30-40 రోజులు అభయ ఆనంద నిలయంలో ఇబ్రహీంపట్నంలో రెసిడెన్షియల్ క్యాంప్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సో వీ అపీల్ ఆల్ ద టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ హూ కెన్ స్టే విత్ అస్ 10 days, 1 week, 3 days బేస్డ్ ఆన్ రూస్టర్. వాళ్ళ వంతు ప్రకారం వాళ్ళ పాఠాలు చెప్పే విధంగా ఉండాలి. వార్డెన్స్ కావాలి, మెంటర్స్ కావాలి. ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గత 9 నెలలుగా ఈ విధంగా అభయ భవిత అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పటిదాకా 1,00,000 మందిని మనం ఇంటరాక్ట్ చేసాం. అభయ భవిత అంటే దేశ భవిష్యత్తు అమ్మాయిల భద్రత మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి, ఇది నా బర్త్డే సందర్భంగా 55th బర్త్డే వచ్చింది. 55 రూపాయలు విరాళం అడిగాను అందరినీ నా ఫోన్ ద్వారా. ఒక 8,000 కాంటాక్ట్స్, అందరూ చాలామంది స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అలా డబ్బులు ఎంత చేసామంటే 8.5 లక్షలు పూలైనాయి. దాంట్లో 10,000 బోర్డులు ప్రింట్ చేశాను. ఇట్లాగా ఫ్లూట్ బోర్డ్స్ అంటారు. ఇది ఎండకి వానకి ఏమి కాదు, గోడల మీద పత్రికలాగా పెట్టాలి అని. అమ్మాయిల భద్రత భవిత అని పేరు పెట్టాం. దీన్ని చూసి స్పందించి ఎఫ్ఐ నెట్వర్క్ అనేటువంటి కంపెనీ వాళ్ళు ఒక 5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షల క్యాలెండర్లు ప్రింట్ చేశాము. దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు చెప్పాలి అని. సో జాగ్రత్తగా ఉండాలి, భద్రతా సామాగ్రి చేతిలో ఉండాలి, సాయం కోరండి, గట్టిగా అరవండి, బ్యాడ్ టచ్ చేస్తే ఒప్పుకోవద్దు, అనంత శక్తి మీరే, నిర్భయంగా ఉండండి, ప్రతిఘటించండి, బాధను పంచుకోండి, కాల్ 100-1098 ఇలా 10 సూత్రాలను పెట్టి అందరినీ మోటివేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. అలాగే బ్రీతింగ్ భారత్ అని కాలేజీల్లో, ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి మంచి పద్ధతుల్ని, డీ అడిక్షన్స్ని మీద వర్క్ చేస్తూ జరుగుతోంది. అలాగే కళ్యాణదుర్గం, హైదరాబాద్, అలాగే ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు సుమారు సైమల్టేనియస్లీ 3 నెలలకి ఒకసారి 200 మందికి మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉపాధి శిక్షణ అది జరుగుతుంది. ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభయ తరఫు నుంచి మీ పర్సనల్గా కానీ యువతకి వీళ్ళందరికీ మీరు చెప్పదలిసింది మంచి మనసుతో పనిచేయండి, మంచిగా బయటికి రండి అని. అవునమ్మా. దాన్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుంది అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, ఈరోజు పిల్లలకి సరైనటువంటి ఒక క్షేత్రము లేదు, కార్యక్షేత్రం ఎవరు చూపించట్లేదు. ఐ ఫీల్ అభయ ఫౌండేషన్కి జాయిన్ అవ్వండి. ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అవ్వడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, లీడర్షిప్ వస్తుంది, సేవా భావన వృద్ధి అవుతుంది, అంకిత భావన వస్తుంది, ప్రొఫెషనలిజం వస్తుంది, ఇన్ని రకాల అడ్జస్ట్మెంట్ వస్తుంది, కన్సిడరేషన్ వస్తుంది, కైండ్నెస్ వస్తుంది, రిసోర్స్ఫుల్గా ఉంటారు.
అంటే ఆ జీవిత నైపుణ్యాలు అద్భుతమైనటువంటి స్థాయిలో వాళ్ళకి వస్తాయి. కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, పిల్లలకు కూడా అంత టైము లేదు. ఏ సంధ్యా థియేటర్‌కో వెళ్ళి మనం అక్కడ నిలబడుతున్నాం తప్ప జీవిత మలిసంధ్యలో మనం ఏం చేయబోతున్నాం అనేది ఎవరు ఆలోచించట్లేదే. సో మనం పిల్లలందరూ కూడా కాస్త ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల్లో జాయిన్ అవుతే ఇట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్. అలాగే ఈరోజు విశ్వవిద్యాలయాలు కూడా స్వచ్ఛంద సేవకులకి కొంత క్రెడిట్ అవర్స్, క్రెడిట్ మార్క్స్ ఇచ్చే విధంగా కంపల్షన్ రావాలి, మ్యాండేటరీ రావాలి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ప్రభుత్వం చేస్తోంది. కానీ ఎన్ని చేసినా స్కిల్ అనేటువంటిది హృదయంలో రావాలి కదా. మరి మొన్న ఈ మధ్య గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ మా పిల్లలు ఎక్కడో ఫేస్బుక్లో చూసి సంస్థకి వచ్చారు. స్వామీజీ మేము కూడా బ్లాంకెట్స్ పంచుతామని చెప్పి. అయ్యా తప్పకుండా రండి అయ్యారు. చాలా ఆనందమైంది. 10 మంది పిల్లలు వచ్చారు. మాకు క్రెడిట్ అవర్స్ కావాలి స్వామి, మేము సమాజ సేవ చేయాలి అని. తప్పకుండా రండిరా నాన్న అన్నాను. బ్లాంకెట్స్ ఇచ్చాను. 100 బ్లాంకెట్స్ ఇస్తానురా మీరు రండి అని. ఆ పిల్లలు వస్తామన్నారు. తీరా చూస్తే హాస్టల్లో 9 తర్వాత పంపించారట అని చెప్పారు. నేను చెప్పాను, అయ్యా ప్రిన్సిపల్కో వార్డెన్కో నెంబర్ కల్పించండి, నేను మాట్లాడతాను ఆయన అని. ఆ పిల్లలు భయపడ్డారు. నాకేంటంటే బాధ అయింది. అరే పిల్లలు కొన్ని చోట్ల పని చేద్దామన్నా పెద్దలు వదలటం లేదు, పెద్దలు పనిచేయమన్నా పిల్లలు ఇష్టపడటం లేదు. మొత్తానికి అటు చేసి ఇటు చేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చాలా భాగస్వామ్యం లోపించింది. 30-40 లక్షల ఎన్జిఓస్ ఉన్నాయి దేశంలో. ఒక్కొక్క సంస్థకి 100 మంది చేరితే ఎంత అద్భుతమైన పని జరుగుతుంది చెప్పండి. ఐ హంబ్లీ ప్రే, ప్రార్థిస్తున్నాను. యువకులు సమాజం బాగుపడాలని ఆకాంక్ష ఉన్నవాళ్ళు అభయ లాంటి సంస్థలతో చేరండి. మీకున్నటువంటి స్కిల్ని డెవలప్ చేసుకోండి. ఆ స్కిల్ ద్వారా 10 మందికి సహాయం చేయండి. ఇది డబ్బుతో ముడిపడిన ఇది కాదు, ఇది వనరులతో ముడిపడింది. సమయం ఇవ్వాలి, మనకి నైపుణ్యం ఇవ్వాలి, టాలెంట్ చూపించాలి. ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడింది కాదు. సో ఆ విధంగా సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మస్ట్ కమ్ ఫార్వర్డ్ అని నేను కోరుకుంటున్నాను. అభయ యాక్టివిటీస్, ఆస్క్ క్యాంపస్లు ఇవన్నీ మనం ఎంతో బాగా నైపుణ్యంతో కూరి అందరి ఇంతటి ఫౌండేషన్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మా హార్డ్లీ అంటే ఇప్పుడు ఆస్క్ సెంటర్స్ టీచర్స్ వాళ్ళు మా సిబ్బంది కాదు కదా, వాళ్ళు వాలంటీర్సే అనుకోవాలి. డబ్బులు అంటే హానరోరియం గౌరవ వేతనముతో పనిచేసేవాళ్ళు 10 మంది ఉండొచ్చు అమ్మా. 10 మంది కూడా ఉండరు. ఇంత పెద్ద ఫౌండేషన్లో అంత ఇదిగా వాలంటరీగా వాళ్ళు రావడం అనేది చాలా పెద్ద రియల్లీ గ్రేట్ థింగ్. దట్ అభయ ఫౌండేషన్ ఈజ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్ అమ్మ. ఒక్కొక్క వాలంటీర్ తపన ఉన్న కొద్దిమంది అయినా తపనతో, దీక్షతో, దక్షతతో, యోగ్యతతో చేయాలనే ఆలోచనతో ఆదర్శం ప్రకటిస్తున్నారు. వి ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు ద వాలంటీర్స్ ఆఫ్ అభయ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటి మీ అమూల్యమైన సమయాన్ని మాకు, మా ప్రేక్షకులకి అందించినందుకు చాలా ధన్యవాదాలు. మంచిదమ్మా, నమస్కారం. అభయ ఫౌండేషన్కి, ప్రజావాణి తరఫున ధన్యవాదాలు. ప్రజలందరికీ ఈ యొక్క ప్రత్యేక వాణిని, అభయ సంస్థ కార్యక్రమాలను అందించే ప్రజావాణికి శిరము వంచి అభివాదం చేస్తున్నాము. 27 జనవరి 2025 సోమవారం అభయ అష్టాదశ వార్షిక ఉత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ చక్కగా విచ్చేసి చేరుతున్న కార్యక్రమాలు వీక్షించి, సమీక్షించి, పరిశీలించి, పరిశోధించి మీ చేయూతనివ్వండి అని అర్థిస్తున్నాము.